365 రోజులు మనకు ఒక సంవత్సరం అయితే, శ్రీ మహావిష్ణువుకి అది ఒక రోజని, అలాగే దక్షిణాయనం అంటే జూన్ లేదా జూలై నుండి మొదలయ్యి డిసెంబర్ వరకు సాగే కాలాన్ని రాత్రిగాను, ఉత్తరాయణం అంటే జనవరి నుండి మొదలయ్యి జూన్ లేదా జూలై వరకు సాగే కాలాన్ని పగలుగాను చెప్తారు. ప్రతి నెల 2 ఏకాదశులు వస్తాయి. అమావాస్యకు ముందు వచ్చేది ఒకటి, అలాగే పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశి మరొకటి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయన్నమాట. కానీ వీటిల్లో ముక్కోటి ఏకాదశికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఆ విషయం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉత్తరాయణం ఆరంభమై అనగా పుష్యమాసంలోని మొట్టమొదటి ఏకాదశి నాడు యోగనిద్ర నుండి మేల్కొని తన వినీల నేత్రాలతో చూస్తాడని, ఆయన దర్శనం కోసం పరితపిస్తూ వేచి చూస్తున్న ముక్కోటి దేవతలు కూడా అదే రోజు వస్తారని, వారంతా ఉత్తర ద్వారం గుండా ప్రవేశిస్తారని, అంతమంది దేవతలతో కొలువుదీరిన శ్రీ మహావిష్ణు అవతార స్వరూపమైన తిరుమలలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటనాథుని దర్శించాలని, ముక్కోటి దేవతలు ప్రవేశించిన ఉత్తర ద్వారం గుండా ప్రవేశించి వైకుంఠనాథుని దర్శించి క్షణకాలమైన ఆయన కనుసన్నల్లో పడాలని భక్తజనకోటి తహతహలాడుతుంది. తద్వారా సకల పాపహరణం, అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని భక్తులు కోరుకుంటారు. ఈ ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు దేవతలను ఋషులను బాధలు పెట్టడం, వారు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి ఆ రాక్షసుని బారి నుండి తమకు విముక్తి కల్పించమని వేడుకోవడం, శ్రీ మహావిష్ణువు మురాసురునిపై దండెత్తి మురాసురుని సైన్యాన్ని మట్టుపెట్టగా మురాసురుడు తప్పించుకుని పారిపోయి సాగర గర్భంలో దోక్కోవడం, మురాసురుని బయటకు రప్పించే ప్రయత్నంలో తాను నిద్రలో ఉన్నట్టు భ్రమింపజేసి ఈ ఏకాదశి రోజునే సంహరించినట్లు మధుకైటబులనే ఇద్దరు రాక్షసులు బ్రహ్మ నుంచి వేదాలను సంగ్రహించి దాచిపెట్టడం, ఈ విషయాన్ని బ్రహ్మ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం, శ్రీ మహావిష్ణువు మధుకైటబులతో నెల రోజుల పాటు యుద్ధం చేయడం, వారి నుండి వేదాలను బ్రహ్మకు తిరిగి అందజేసేలా చేయడం, పరివర్తన కలిగిన రాక్షసుల పట్ల స్వామికి కరుణ కలిగి వారికి ఉత్తర ద్వారం ద్వారా ఏకాదశి రోజున వైకుంఠ ప్రవేశం కల్పించడం జరిగింది. ఈ క్రమంలో వైకుంఠంలోకి ప్రవేశించిన మధుకైటబులకు శరణాగత వత్సలుడైన పరమాత్మ వరమీయడం, వారు తమకు మళ్ళీ సమస్త మానవాళికి కూడా ఉత్తర ద్వారం గుండా ప్రవేశం కల్పించి తమ దర్శనం ఇవ్వాలని కోరడం, అయితే ద్వారమునకు ఇరువైపులా తాము ఉండేలా చూడాలని వేడుకోవడం, స్వామి దానికి అనుగ్రహించడం జరిగింది. అలాగే మరొక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. సుకేతుడు, చంపక అనే రాజదంపతులు ఏకాదశి వ్రతం ఆచరించి పుత్ర సంతానం పొందడం, అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రద ఏకాదశిని పిలవడం జరిగిందని చెప్తారు. ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత వచ్చే తొలి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా ప్రవేశం కల్పించి దర్శనమిచ్చి భక్తులను తరింపజేస్తున్నట్లు చెప్తారు. ఇవన్నీ బాహ్యార్థాన్ని తెలియజేసేవైతే ఈ ముక్కోటి ఏకాదశి యొక్క అంతరార్థాన్ని మరొక రకంగా కూడా తెలియజేస్తారు. మానవ దేహమే దేవాలయమని, పరమాత్మ ఎక్కడో లేడని, మనందరి హృదయాల్లో కొలువై ప్రకాశిస్తున్నాడని, అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఏకాదశి ఇంద్రియాల ద్వారా తెలుసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఏకాదశి ఇంద్రియాలు అనగా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు మరియు మనస్సుతో కలిపి 11. వీటి ద్వారానే మనం అనేక పాపపుణ్య కర్మలు ఆచరిస్తూ ఉంటాం. ఈ 11 అజ్ఞానానికి స్థానం కూడా. అందుకే పరమాత్మని ఏకాదశి వ్రతాన్ని నియమంగా పాటించి ఉపవాస దీక్ష అవలంబించి ఏకాదశి ఇంద్రియాలను నిగ్రహించి పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించి జ్ఞానవంతులు కావాలని, ఆ విధంగా పరమాత్మను తెలుసుకోగలుగుతారని, ఇదే వైకుంఠ ఏకాదశి యొక్క అంతరార్థమని చెప్తారు. అందరూ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ దివ్యమంగళ స్వరూపుడైన శ్రీ వెంకటనాథుని దర్శనం చేసుకుని తరిస్తారని ఆశిస్తూ, కలియుగ వైకుంఠంగా వెలుగొందుతున్న తిరుమలలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతార స్వరూపమైన శ్రీ వెంకటనాథుని దర్శనం చేసుకోవాలని దేశం నలుమూల నుంచే కాదు, యావత్ ప్రపంచం నుండి ఎందరో భక్తులు వస్తారు. తెల్లారకుండానే మొదలయ్యే భక్తుల జనసందోహం మంచు మబ్బు తెరలలా అలుముకుని ఉంటుంది. చలిగాలి వణుకు పుట్టించేస్తుంటుంది. శరీరం యాంత్రికంగా కదులుతున్నప్పటికీ కళ్ళు నిద్రమత్తుతో ఇంకా జోగుతూనే ఉంటాయి. కానీ అప్పటికే కొలువుతీరిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమంగళ స్వరూపం చూసి తరించాలనే తపన. గోవింద గోవింద అనే భక్తజన సందోహం నామస్మరణకు మంచు తెరలు తొలగిపోతుంటాయి. చలి ఎగిరిపోతుంది. నిద్రమత్తు వదిలిపోయి శరీరం దూదిపింజలా మారిపోతుంది. స్వామి దర్శనంతో ఆనంద పారవశ్యంతో మధురానుభూతులకు గురవుతారు.
వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. శ్రీ వెంకటాచల క్షేత్రం వెంకటేశ్వర స్వామివారు శ్రీ వైఖానస భగవత్శాస్త్ర ప్రకారం పంచబేరాలుగా తిరువారాధన జరుగుతుంది. ధ్రువ కౌతుక ఉత్సవ స్నపన బలిబేరాలను విష్ణు పురుష సత్య అచ్యుత అనిరుద్ధ రూపాలుగా ఆరాధన జరుగుతుంది. వీరు కౌతుక బేరం భోగ శ్రీనివాసమూర్తి. ప్రతిరోజు ఉదయం తోమాల సేవలో పాలు కుంకుమ పువ్వు అభిషేకం జరుగుతుంది వీరికి. రాత్రి ఏకాంత సేవలో పవ్వళింపు సేవకు వేయించేస్తారు. ప్రతి బుధవారం మూరువర్లకు ప్రతినిధిగా బంగారు వాకిల్లో సహస్ర కలశాభిషేకం జరుపుకుంటారు. సుమారు 1500 సంవత్సరాల ముందు పల్లవ మహారాణి సమర్పించిన వెండి బింబము భోగ శ్రీనివాసమూర్తి. ధ్రువబేరం మూల విరాట్టు. వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు, పద్మావతి అమ్మవారు, శ్రీవత్సం, కౌస్తుభం, ముఖమండలంలో పచ్చకర్పూర నామం, కస్తూరి తిలకం, శ్రీపాదరేణు అనే మహాప్రసాదం, నవరత్న కిరీటం, రత్నాల సుదర్శన పాంచజన్యాలు, రత్నాల కర్ణపత్రాలు, భుజములందు నవరత్నాల నాగాభరణాలు, కట్యవలంబిత హస్తం, రత్నాల వైకుంఠ హస్తం, స్వర్ణ యజ్ఞోపవీతం, దుష్ట శిక్షణార్థం సూర్యకఠారి, మకరకంఠి, చతుర్భుజ లక్ష్మీహారం, తులసీపత్రహారం, 5 పేట్లుగా ఉన్న సహస్రనామహారాలు, ఇరువైపులా శాలిగ్రామ హారాలు,